రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జ్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి దీనిపై సమగ్ర అధ్యయనం చేయించిన తర్వాత ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చించింది. చివరకు దీనిపై విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో తదుపరి ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కోరగానే సిబిఐ విచారణ చేపడుతుందా? కేసును సిబిఐ టేకప్ చేయాలంటే నిబంధనలేంటి అనే అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ నుంచి నిర్మాణం వరకు అనేక అవకతవకలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక వెల్లడించింది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ మేరకు సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ లో సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పాల్గొన్నాయని, అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నందున సిబిఐ విచారణ అవసరమని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 సెక్షన్ 6 కింద రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి జనరల్ కాన్సెంట్ కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జీవో 51 ద్వారా ఈ కాన్సెంట్ ను ఉపసంహరించింది. ఇప్పుడు ప్రత్యేక కాన్సెంట్ తో నోటిఫికేషన్ జారీ చేసి కేంద్రానికి పంపారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో సిబిఐ ప్రవేశానికి పర్మిషన్ లభించింది. డిఎస్పీఈ యాక్ట్ 1946 ప్రకారం సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ కాన్సెంట్ ఖచ్చితం. సెక్షన్ 6 కింద రాష్ట్ర కాన్సెంట్ ఇస్తే సెక్షన్ 5 కింద కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి లేఖ వెళ్లిన తర్వాత కేంద్ర హోంశాఖ సెక్షన్ 5 కింద అనుమతి ఇవ్వాలి. అప్పుడే సిబిఐ విచారణ మొదలవుతుంది. కేంద్రం అనుమతి లేకుండా సిబిఐ చర్య తీసుకోదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకసారి కన్సెంట్ ఇచ్చిన తర్వాత రద్దు చేయకూడదు. సిబిఐ దర్యాప్తు కోరినప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదు చేయాలి. కాళేశ్వరంపై మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో 2020 అక్టోబర్ 21న ఇంజనీరింగ్ అధికారి ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదైంది. దీని ఆధారంగా విచారణ సాగవచ్చు. అవసరమైతే కొత్త కేసు కూడా నమోదు చేయవచ్చు. సిబిఐ కేసు టేకప్ చేస్తే ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా విచారణ చేపట్టవచ్చు. ఇప్పటికే ఏసీపీ దాడుల్లో కాళేశ్వరం ఇంజనీర్లు హరిరామ్, మురళీధర్ రావు, ఎన్ శ్రీధర్ వద్ద 200 కోట్లకు పైగా ఆస్తులు పట్టుపడ్డాయి. ఇవి సిబిఐ, ఈడీ విచారణకు దోహదపడతాయి. సెక్షన్ 6 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కాన్సెంట్ ఇచ్చేసింది కాబట్టి కేంద్రం సెక్షన్ 5 కింద అనుమతి ఇస్తే సిబిఐ విచారణ త్వరగా మొదలవుతుంది. అయితే కేంద్రం వెంటనే సెక్షన్ 5 కింద అనుమతి ఇస్తుందా లేకుంటే నాంచుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. దీనిపై సిబిఐ విచారణకు కేంద్రం సముఖంగా లేకపోతే దీన్ని అలాగే నాంచి పెట్టొచ్చు. అప్పుడు ఇది ముందుకు సాగదు. విచారణ చేపట్టేందుకు రెడీగా ఉంటే కేంద్ర హోంశాఖ వెంటనే సెక్షన్ 5 కింద అనుమతి మంజూరు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటంతో అనుమతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగానే భావించవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.